మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎపిసోడ్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు. ఇప్పుడు అందరి చేతిలో ర్యాంక్స్ ఉన్నాయి. ర్యాంక్సే మనకు అల్టిమేట్, ర్యాంక్ని బట్టే మనకు కాలేజీలో సీట్ అనేది ఇస్తారు, అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నది ఏంటి అంటే, రెండు క్వశ్చన్లు మెయిన్గా అడుగుతున్నారు. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, స్టార్టింగ్ నుంచి బీటెక్ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. ఆ స్టెప్స్ మొత్తాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రెండోది ఏంటి అంటే, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఒక 10,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, 20,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, 80,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, 1,00,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని అడుగుతున్నారు. సో దీన్ని కూడా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో వెరీ క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చారు. ఆ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని మీద నేను ఒక వీడియో చేస్తాను, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ మీద ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు మాత్రం కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ స్టెప్ వరకు బీటెక్ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మీరు విన్నర్ అనుకోండి, ఇది మీకు అర్థమైంది అనుకోండి, మీకు తెలుస్తుందిగా మెంటర్షిప్ అని ఏం అవసరం లేదు, మీరు ఓన్గా చేసుకోగలుగుతారు. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, అది ఎక్కడనో నేను చెప్తాను క్లియర్గా. సో ఇది మీకు క్లియర్గా అర్థమైతే ఐ హోప్ మీకు సగం ఫియర్ పోతుంది కౌన్సిలింగ్ మీద. సో ఆ స్టెప్స్ ఏంటో చెప్తాను చూడండి. టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డోంట్ డూ మిస్టేక్స్, కొన్ని మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు కొంత ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా, మీ ర్యాంక్కి మీకు నచ్చిన కాలేజీలు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, నచ్చని కాలేజీలు తర్వాత ఇవ్వాలి, ఇది ఫాలో అవ్వాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, దీని మీద నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు కరెక్ట్ టైంలో ప్రొవైడ్ చేయకుంటే రిజర్వేషన్ కోల్పోతారు. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేరు అనుకోండి, రిజర్వేషన్ కోల్పోతారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈయనగా కరెక్ట్గా ప్రొవైడ్ చేయకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, గవర్నమెంట్ నుంచి రావాల్సిన అవి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇష్టం వచ్చినట్లు మార్చొద్దు. కౌన్సిలింగ్ స్టార్టింగ్లో ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో అదే మొబైల్ నెంబర్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఓటీపీస్ వస్తుంటాయి. మొబైల్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి మొబైల్ నెంబర్ మార్చితే అది పెద్ద తలనొప్పి, దాన్ని మార్చుకోవాలనుకుంటే. నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా వెరీ ఇంపార్టెంట్, ఒకటే మెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ ఏదైనా పేమెంట్ చేయాలంటే అకౌంట్ డీటెయిల్స్కి ఒక డెబిట్ కార్డు మీదే పెట్టుకోండి, వేరే వాళ్ళది ఎవరిది యూజ్ చేయొద్దు. ఓకే, మీ సేవ కానీ ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు స్టెప్స్ బీటెక్ కాలేజీలో జాయిన్ అయినంత వరకు స్టెప్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు స్టెప్స్ ఎలా అంటే, ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, మీది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, అందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, మార్క్స్ వచ్చాయి, ఫుల్ హ్యాపీ ఇక్కడ, నో డౌట్. నెక్స్ట్ ఏం చేశారు, నెక్స్ట్ స్టెప్ ఏంది, ఎప్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నాం. ఓకే, స్టెప్ 1 కంప్లీట్ అయింది, ఎప్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, నెక్స్ట్ రిజల్ట్ కూడా వచ్చింది, ర్యాంక్ కార్డ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత ఏంటి అంటే, జేఎన్టీయూ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు, కౌన్సిలింగ్ ప్రాసెస్కి మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాం, మీకు బీటెక్ కాలేజీలో సీట్స్ మేము ఇవ్వడానికి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాం, ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఎంత క్లియర్ ఇస్తారంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు, మీ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఏ రోజు, ఫస్ట్ రౌండ్ ఏ రోజు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తాము, తర్వాత మీరు ఎప్పుడు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, తర్వాత సీట్లు మిగిలితే స్పాట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. అది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియో చేస్తాను వెరీ క్లియర్గా. సో నోటిఫికేషన్ ఇస్తారు ఇక్కడ, ఇది స్టెప్. దీని తర్వాత ఇప్పుడు దీని నుంచి ఎక్కడికి వస్తాం చూడండి, నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఏమని, కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నామని. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీజు ఎందుకంటే, మేము ఈ ప్రాసెస్ అంతా చేయడానికి జేఎన్టీ వాళ్ళు కొంత ఫీజు తీసుకుంటారు, ప్రతి స్టూడెంట్ నుండి కొంత ఫీజు తీసుకుంటారు అనమాట, ప్రాసెసింగ్ ఫీజు అంటారు. మీరు ఏ కౌన్సిలింగ్ అన్నా వెళ్ళండి, ఎక్కడైనా సరే కొంత ఫీజు తీసుకుంటారు అనమాట. అంటే ఒక రకంగా మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎంటర్ కావాలి అంటే ఎంట్రీ గేట్ దగ్గర కొంత డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటాం కదా, అలాంటిది అనమాట. ఓకే, ప్రాసెసింగ్ ఫీజు కట్టి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అక్కడ. బేసిక్ డీటెయిల్స్ అంటే ఏంది, మీ పేరు, ఆల్ టికెట్, వెబ్సైట్ ఆల్ టికెట్ నెంబరు, ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి బేసిక్ డీటెయిల్స్. అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసినాయి, దీనికి మెంటర్షిప్ అవసరం లేదు కదా, ఈ డీటెయిల్స్ అన్నీ మీవే కదా, మీ నేము, ఆల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఫిల్ చేస్తారు. ఓకే, ప్రాసెసింగ్ ఫీజు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, ప్రాసెసింగ్ ఫీజు కొంత కడతారు. కట్టిన తర్వాత స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఇదెందుకు అంటే, సర్టిఫికేట్లు వెరిఫై చేయడానికి. అంటే మీరు తెలంగాణ స్టూడెంటా కాదా, ఇంటర్
పాస్ అయినరా లేదా, అసలు 10th ఎక్కడ చదివినరు, మేము ఎంటైర్ మొత్తం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ నేను దీని మీద వీడియో కూడా చేశాను. స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలి సార్ అని మీకు డౌట్ వస్తుంది కదా. ప్రాసెస్ అంతా ఆన్లైనే చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఒక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. హెల్ప్ లైన్ సెంటర్స్ మనం ఏం చేయాలి, ఇది ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. స్లాట్ బుక్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీకు నియర్ బై సెంటర్స్ ఉంటాయి, హెల్ప్ లైన్ సెంటర్స్. ఎవ్రీ డిస్టిక్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. అందరూ ఎక్కడో ఆదిలాబాదు, కరీంనగరు, మహబూబ్ నగరు, వికారాబాదు, ఇక అందరూ వచ్చి హైదరాబాద్కి రానవసరం లేదు. ఇంతకుముందుకు అప్పుడు అలా ఉండే, జేఎన్టీయూకి వచ్చేది, జేఎన్టీయూ కూకట్పల్లి దగ్గరికి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా అంటే మీ నియర్ బై సెంటర్స్, డిస్ట్రిక్ట్ సెంటర్స్ క్లియర్ ఇస్తారు. ఇప్పుడు వికారాబాద్లో వాళ్ళ దగ్గర ఏ సెంటర్ 2-3 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారనమాట. తక్కువ స్టూడెంట్స్ ఉంటారు, వెరీ ఫాస్ట్గా అయిపోతుంది. ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నియర్ హెల్ప్ లైన్ సెంటర్ని మనం అలాట్ చేసుకోవాలి. లేదు సార్ నేను వికారాబాద్, నాది నేటివ్ వికారాబాద్, నేను హైదరాబాద్లో అంటే హైదరాబాద్కు దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ బుక్ చేసుకో. నీ దగ్గర సర్టిఫికేట్లు ఉండాలి, ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అయితే అక్కడ డేట్ అండ్ టైం మీరు ఫిక్స్ చేసుకోవాలి. పలానా రోజు ఈ టైంకి అని నువ్వు స్లాట్ బుక్ చేసుకుంటే, ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఏం తీసుకుంటాం, మండే 11 o'clock డాక్టర్ అపాయింట్మెంట్ అన్నట్లు స్లాట్ బుకింగ్ కూడా అలా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు డేట్స్ ఇస్తారు, ఆ డేట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. పోవాలి, అక్కడికి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు చూస్తారనమాట. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తారో, ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో, ఇక్కడ అకౌంట్ కూడా ఒకే డెబిట్ కార్డ్ మెయింటైన్ చేయండి. మీ ఫాదర్ది కానీ, మదర్ది కానీ, లేదా మీది కానీ అకౌంట్. ఈ ఫోన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ ఇచ్చారో ఫోన్ నెంబర్ ఇక మార్చొద్దు, ఎందుకంటే ఓటీపీలన్నీ దానికే వెళ్తుంటాయి. ఓకే, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళంతా చూసినాక మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక ROC అని ఇస్తారు, రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్. అంటే మేము ఈ స్టూడెంట్ది 10th క్లాస్ సర్టిఫికేట్ చెక్ చేసినాం, ఇంటర్ చెక్ చేసినాం, ఓకే బోనోఫైడ్స్ చెక్ చేసినాం, ఈ అబ్బాయి తెలంగాణ లోకల్ అని మొత్తం ఒక రిసీట్ ఇస్తారనమాట. అక్నాలెడ్జ్మెంట్ లాగా ఇస్తారు. ఇది తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఇప్పుడు వెబ్ ఆప్షన్ స్టెప్ ఉంటుంది. అయితే ఒక లాగిన్ ఐడి ఇస్తారనమాట. అంటే మనము ఇప్పుడు ఒక లాగిన్ ఐడి వస్తుంది మనకు. ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అంటే ఈ లాగిన్ ఐడి తోటే మనం ఎంటర్ కావాల్సి ఉంటుంది అనమాట కాలేజ్ సెలెక్షన్ కోసం. ఇది ఎలా వస్తుంది అంటే, యూ విల్ గెట్ లాగిన్ ఐడి త్రూ SMS వస్తుంది, మొబైల్కి వస్తుంది. ఓకేనా, లేదంటే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు చెప్తారు క్లియర్గా. ఈ లాగిన్ ఐడి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్, కాన్ఫిడెన్షియల్, ఎవరికి చెప్పొద్దు. ఇది మీ యాక్సెస్ అనమాట. నెక్స్ట్ మీరు పాస్వర్డ్ మీరే జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ATM వచ్చినాక, కొత్త ATM తీసుకున్నాక పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటాం కదా, అట్లా మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మీ చేతిలో లాగిన్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది. ఈ రెండింటితోటి మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి బై యూజింగ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు ప్రతిసారి ఓటీపీలు వస్తుంటాయి. మీ మొబైల్కి ఓటీపీలు వస్తుంటాయి ప్రతిసారి. సో మొబైల్ నెంబర్ ఉండాలి, మీ దగ్గర మొబైల్ ఉండాలి ఖచ్చితంగా. సో దీని నుంచి వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. ఇది ఇంపార్టెంట్. ఇక్కడి వరకు ఎవ్రీ స్టూడెంట్ పేరెంట్ చేసుకుంటాం, నోట్ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ దగ్గర మాత్రమే స్టూడెంట్కి పేరెంట్కి డౌట్ ఉంటుంది. ఏం డౌట్ ఉంటుంది అంటే, సార్ ఇంజనీరింగ్ కాలేజీలలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏది, మా అబ్బాయికి ఉన్న ర్యాంక్కి ఏ కాలేజ్ రావచ్చు, మేము ఆర్డర్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడనే చాలామంది మెంటర్షిప్ అని ఫీజు ఛార్జ్ చేస్తారు. ఇంత ఒక 500 1000 పంపించండి మీకు PDF ఇస్తామంటారు. కానీ మన ఛానల్ తరపున అటువంటిది ఏమీ లేదు. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో మన ఛానల్ తరపున వెరీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఈజీ. అది మీరు విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇంతైనా సింపుల్గానే ఒక నోట్స్ పెట్టుకొని రాసుకుంటారు, వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చుకుంటారు. సో ఇది వెబ్ ఆప్షన్స్ ఎలానో చెప్తా చూడండి సింపుల్గా. దీని మీద డీటెయిల్డ్ వీడియో మళ్ళీ చేస్తాను ఒక వెబ్ ఆప్షన్స్ మీద. కాకపోతే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సగం ఫియర్ పోతుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు మీ అబ్బాయిని మీరు అడిగారు అనుకోండి పేరెంట్స్, నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు అంటే, అబ్బాయి ఉండి నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవాలంటాడు, లేదా CSE AIML అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఓకే, లేదా సివిల్ తీసుకోవాలనుకుంటారు. మీరు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు మీ స్టూడెంట్. ఇప్పుడు CSEకి కాలేజ్ ఆప్షన్ పెట్టాలి. ప్రిఫరెన్సెస్ అనమాట. ప్రిఫరెన్సెస్ మీకు ఎంత ర్యాంక్ అన్నా రండి. ఇప్పుడు ఏమంటారు చాలామంది, నేను ఒక ర్యాండమ్ ఆర్డర్ చెప్తున్నా, ఇది ఫిక్స్డ్ కాదు, నేను దీని మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అదేంటి అంటే, CSE JNTU క్యాంపస్ మాకు ఇష్టం సార్, క్యాంపస్ కదా, నేను క్యాంపస్లో చదవాలనుకుంటున్నాను, మీకు ఇష్టం ఉంది. మీరు ఏం చేయాలి, మీకు ఇష్టమైన బ్రాంచ్ ఏంది CSE, మీకు ఇష్టమైన కాలేజ్ ఏంది JNTU. కొద్దిమందికి లేదు సార్ నాకు JNTU ఇష్టం లేదు, నాకు CBIT ఇష్టం అంటే అది ఫస్ట్ పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, CSE JNTU ఫస్ట్ ప్రిఫరెన్స్.
నెక్స్ట్ విఎన్ఆర్ కాలేజ్ సెకండ్ ప్రిఫరెన్స్, సిబిఐటి థర్డ్ ప్రిఫరెన్స్, ఓయూ ఫోర్త్ ప్రిఫరెన్స్, వాసవి కాలేజ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే అనమాట. ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సార్ ఒకవేళ నీకు సిఎస్సి రాకపోతే కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, సిఎస్సి రాకుంటే నేను ఈసీఈ అయినా సెలెక్ట్ చేసుకుంటానే, ఈసీఈ జేఎన్టీయూ సిక్స్త్ ప్రిఫరెన్స్, 5 అయిపోయినాయి కదా, ఈసీఈ జేఎన్టీయూ సిక్స్త్ ప్రిఫరెన్స్ పెట్టండి, విఎన్ఆర్ 7th ప్రిఫరెన్స్, సిబిఐటి 8th ప్రిఫరెన్స్, ఓయూ 9th ప్రిఫరెన్స్, వాసవి 10th ప్రిఫరెన్స్. అలా మీకు నచ్చిన ఆప్షన్స్ అన్నీ పెడతారు. మీకు నచ్చినట్లు పెట్టాలి. టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ వరకు పెట్టాలి. మీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి కూడా టాప్ కాలేజే రావాలని కోరుకుంటాడు, 1,00,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా టాప్ కాలేజే రావాలని కోరుకుంటాడు కదా. జేఎన్టీ ఏం చెప్తుంది అంటే మీకేం కావాలో అది వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, మీకు వస్తుందా రాదా ఇది చూసుకుంటుంది, సిస్టమ్ చూసుకుంటుంది, మొత్తం సిస్టమ్ జనరేటెడ్ అలాట్మెంట్ అనేది అంతా. ఓకేనా. సో ప్రోగ్రామ్ మీకు డిసైడ్ చేస్తుంది, మీకు కావాల్సినవి అడగండి అని చెప్తుంది. అలా మీరు 1,00,000 వచ్చినా 90,000 వచ్చినా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. ఇప్పుడు కౌన్సిలింగ్ ఏం చూస్తుంది, ఓకే ఈ అబ్బాయి ర్యాంక్ మంచిగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయిది ఒక 2,000 ర్యాంక్ అనుకుందాం, 2,000 అనుకుందాం. 2,000 ర్యాంక్కి సిఎస్సి జేఎన్టీయూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిండు కదా, ఇది వస్తే ఇది ఇచ్చేస్తుంది, ఇక మిగతా చూడదు. ఇక ఇది రాలేదనుకోండి నెక్స్ట్ విఎన్ఆర్ చూస్తుంది సిస్టమ్, విఎన్ఆర్ వస్తే విఎన్ఆర్ అలాట్ చేసేస్తుంది, ఇక కిందివి చూడదు. ఒకవేళ విఎన్ఆర్ రాలేదనుకోండి సిబిఐటి చూస్తుంది, మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టి చూస్తుంది. అంతేగాని మీరు ఏ ఆర్డర్ అయితే ఇస్తారో ఆ ఆర్డర్ని బట్టే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టే. అంతేగాని మీకు 1,00,000 ర్యాంక్ వచ్చింది, 1,00,000 ర్యాంక్ వచ్చి జేఎన్టీయూ పెట్టినాం, అరే 1,00,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ జేఎన్టీయూ ఎందుకు పెట్టిండు, అసలు ఈ అబ్బాయి రాంగ్ పెట్టిండు అసలు అని చెప్పేసి మీకు సీట్ ఇవ్వకుండా ఉండదు. పాసిబుల్ అయితే మీకు అది ఇచ్చేస్తుంది అనమాట. సో మీకు నచ్చినే పెడతారు. సో ఇలా ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి. కాలేజ్ కోడ్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి. దీని మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ప్రిఫరెన్స్ ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో ఒక స్పెషల్ ఏంటి అంటే జోసా కౌన్సిలింగ్ లాగా మాక్ అలాట్మెంట్ అని ఉంటుంది, ట్రయల్ అనమాట, ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, ట్రయల్ చూపిస్తుంది. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టింటాం కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టినాక ఏం చేస్తుంది, ట్రయల్ కాదు, రియల్ కాదు, ఒక ట్రయల్గా ఇచ్చేస్తుంది అనమాట. ఇగో నువ్వు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఈ కాలేజ్ వస్తుంది, నీకు ఓకేనా, ఎందుకంటే ఈ మాక్ అలాట్ ఇది ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి అని చెప్తుంది అనమాట క్లియర్గా. ఇది ఒక మాక్ అలాట్మెంట్, మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడానికి తెలంగాణ వాళ్ళు పెట్టిన ఒక బెస్ట్ మెథడ్. అప్పుడు మనం అలర్ట్ అవుతాం, అరే నాకు మాక్ అలాట్మెంట్లో పెట్టిన కాలేజ్ వచ్చిందంటే హ్యాపీ కదా అని చెప్పి చేంజ్ చేసుకోరు. కొద్దిమంది చేంజ్ చేసుకుంటారు, అమ్మ నేను మిస్టేక్ చేసిన, ఈ కాలేజ్ పెట్టేది ఈ కాలేజ్ పెట్టినా అని చేంజ్ చేసుకుంటారు అనమాట. టు అవాయిడ్ యువర్ మిస్టేక్స్ జోసా కౌన్సిలింగ్ లాగా ఈ మాక్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఇస్తారనమాట. ఓకే, మాక్ అలాట్మెంట్ అయిపోయినాక ఏం చెప్తారు అని అంటే ఇక ఫైనల్, ఇంకా మీరు చేంజ్ చేసుకునేది ఏమీ లేదు. ఓకే, మీరు ఫ్రీజ్ ఆప్షన్స్ ఇక మీరు చేంజ్ చేసుకునేది ఉంటే చేంజ్ చేసుకోండి, మాక్ అలాట్మెంట్ తర్వాత చేంజ్ చేసుకొని మీకు ఫైనల్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి అని చెప్తారనమాట. ఫైనల్ కొద్దిమంది చేంజ్ చేసుకుంటారు, కొద్దిమంది చేంజ్ చేసుకోరు, కొద్దిమంది సేమే ఉంటాయి వెబ్ ఆప్షన్స్. ఓకే, చేంజ్ చేసుకున్నాక ఫ్రీజ్ ఆప్షన్ చేస్తారు. ఆప్షన్స్ ఫ్రీజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ ఇక్కడ ఒకవేళ మనం ఫ్రీజ్ చేయలేదనుకో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సిస్టమే ఫ్రీజ్ చేసేస్తుంది, ఆప్షన్స్ని చేసి నెక్స్ట్ కాలేజ్ అలాట్మెంట్ ఇస్తుంది. ఓకే, పర్టికులర్ కాలేజ్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఇక మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి కాలేజ్ అలాట్మెంట్ వచ్చేస్తుంది రౌండ్ 1లా. ఇక్కడ మీకు హ్యాపీగా ఉన్నారంటే మీ బీటెక్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. సో మీరు మాక్ అలాట్మెంట్ దగ్గరనే మీరు ఏమైనా మిస్టేక్ చేసినా ఈజీ గుర్తుపట్టవచ్చు. ఓకే, అక్కడ కరెక్షన్ చేసుకుంటారు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకునేది ఉంటే చేంజ్ చేసుకుంటారు. ఓకే, మీరు ఫ్రీజ్ అంటే ఇక ఫిక్స్ చేసుకోవచ్చు, మీరు చేయకుంటే ఆటోమేటిక్గా సిస్టమే చేసుకుంటుంది, మీ కాలేజ్ అనేది అలాట్ చేసేస్తుంది. ఇది రౌండ్ 1 అనమాట. రౌండ్ 1 అలాట్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఇక్కడ కొద్దిమందికి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాలేజ్ అలాట్మెంట్ రౌండ్ 1 ఎలా జరుగుతుంది అంటే కొద్దిమందికి సీట్ రాదు, అసలు నో అలాట్మెంట్ ఉండొచ్చు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, వాళ్ళ ర్యాంక్ ఏమో 90,000 ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు 50 కాలేజీలే సెలెక్ట్ చేస్తారు. 90,000 ర్యాంక్కి టాప్ 50 కాలేజ్ రాదు కదా. అటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుందంటే నష్టపోతారు, నో అలాట్మెంట్ జరగదు, అలాట్మెంటే రాదు. ఎందుకంటే 90,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఎక్కడో 150 160 కాలేజ్ వస్తుంది అనమాట. అప్పుడు అన్ని పెట్టుకుంటేనే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ నో అలాట్మెంట్ అనుకోండి, ఇక వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్ అంతే. సెకండ్ రౌండ్లో మీరు మళ్ళీ అన్ని పెట్టుకొని ట్రయల్ చేయాలి.
తెలంగాణలో. జోసా అయితే ఒక్కటేసారి వెబ్ ఆప్షన్స్ ఇస్తాం, రౌండ్కి ఇవ్వాల్సింది ఉంటుంది, అది తర్వాత చెప్తాం జోసాది. ఓకే, ఇక్కడ నో అలాట్మెంట్ అయితే మీరు సెకండ్ రౌండ్ కోసం చూడాలి. అలాట్మెంట్ అయింది, కాలేజ్ అలాట్ అయింది, మీరు చాలా హ్యాపీ ఉన్నారు, సార్ నేను సిబిఐటి అనుకున్నా వచ్చింది సార్, నేను చాలా హ్యాపీ అని అనుకున్నారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక ఫిక్స్డ్ దట్ కాలేజ్, ఇక మీరు ఆ కాలేజ్కి ట్యూషన్ ఫీజు కడతారు, రౌండ్ 2 రౌండ్ 3 ఇన్వాల్వ్ అవ్వరు ఇక, ఎందుకంటే ఆల్రెడీ మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది కదా. సో మీరు ఆ కాలేజ్ సీట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, మీరు కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చినట్లు. కొద్దిమందికి ఏమవుతుంది అంటే కాలేజ్ అలాట్ అవుతుంది బట్ నాట్ హ్యాపీ, అసలు హ్యాపీ ఉండరు. సార్ నేను ఇంకొక బెటర్ కాలేజ్ అనుకున్నా సార్, కానీ నాకు ఈ కాలేజ్ వస్తుందని పెట్టాను, నాకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకుంటే వీళ్ళు ఏం చేయాలి అని అంటే కాలేజీలో ట్యూషన్ ఫీజు కట్టేసి గో ఫర్ స్లైడింగ్, సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి వెళ్ళొచ్చు అనమాట. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో మీరు ట్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి ఫుల్ హ్యాపీ, రాలేదనుకోండి అసలు నాకు నచ్చిన కాలేజే రాలేదు సార్, నేను అసలు వెబ్సైట్ నుంచి బయటికి రావాలనుకుంటున్నా, అడ్జస్ట్ అయితేనే మన ఇష్టం, ఆ కాలేజీలో అడ్జస్ట్ అవుతావు, నేను ఏదో డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతా అనుకుంటే నువ్వు ఎగ్జిట్ కావచ్చు, నీకు వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఫైనల్ రౌండ్ కంటే ముందు అనమాట. సో ఈ స్టెప్స్ ఇక్కడ. సో మీకు ఫుల్ హ్యాపీ ఉంటే సీట్ తీసుకొని కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతావు, నాట్ హ్యాపీ ఉంటే రౌండ్ 2 రౌండ్ 3కి ట్రై చేస్తావు, రౌండ్ 2లో కూడా రాలేదనుకుంటే నీకు ఇష్టం లేకపోతే వెబ్సైట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, నీ ఫీజు నువ్వు తీసుకొని వాళ్ళు చెప్తారనమాట. కానీ ఫైనల్ రౌండ్ తర్వాత మాత్రం ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ అయితే ఇక్కడ మీకు సీట్ అలాట్ అయితే ట్యూషన్ ఫీజు పేమెంట్ చేసి కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నమాట. ఇది బీ కేర్ఫుల్, మీ అకౌంట్ తోటి మాత్రమే కాలేజ్ ఫీజు పేమెంట్ చేయాలి. ఎందుకో చెప్తా చూడండి. వై యువర్ అకౌంట్ అంటే నీకు ఒకవేళ ఒక కాలేజ్ అలాట్ అయింది, కాలేజ్లో ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, 1,20,000 ఉంది ట్యూషన్ ఫీజు, నీకు ఇష్టం లేకుండా 1,20,000 ట్యూషన్ ఫీజు కట్టుకున్నావు, కానీ సెకండ్ రౌండ్లో ఇంకో కాలేజ్ కోసం ట్రై చేస్తున్నావు, సెకండ్ రౌండ్లో న్యూ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ ఫీజు 90,000 ఉంది. అప్పుడు ఏమవుతుంది, పాత కాలేజ్ పోయినాక నీకు 30,000 రిటర్న్ రావాలి కదా, ఆ 30,000 రిటర్న్ నువ్వు ఏ అకౌంట్ నుంచి పే చేసినావు ఆ అకౌంట్కే వస్తుంది అనమాట. అందుకే మీ అకౌంట్ డీటెయిల్సే ఇవ్వాలి, మీ డెబిట్ కార్డు నుంచే పేమెంట్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా కొత్త కాలేజ్ ఫీజు 1,60,000 ఉంది, నీకు మంచిగానే అనిపిస్తుంది ఆ కాలేజ్, నువ్వు రెడీ అయినావు, అప్పుడు 1,20,000 కట్టింటావు కదా, ఎక్స్ట్రా 40,000 కట్టాలి. ఓకే, ఈ రిఫండ్ విషయంలో ప్రాబ్లం అవుతుంది చూడండి కాలేజ్ ఫీజు కట్టడం. కాబట్టి మీరు సేమ్ డెబిట్ కార్డ్ని యూజ్ చేయండి. ఈ స్టెప్స్ అన్ని మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా కూడా నోటిఫికేషన్ వచ్చిన కొద్దీ చెప్తూ ఉంటా, క్లియర్గా అర్థం కావడానికి. చాలామంది సడన్గా ఎవరెవరికో కన్సల్టెన్సీని పట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. అందుకని ఇక్కడ చూడండి ఇంకొక డౌట్, సార్ ఫస్ట్ రౌండ్లో మీకు కాలేజ్ వచ్చింది, అయితే నేను సెకండ్ రౌండ్లో ఒక కొత్త కాలేజ్ కోసం ట్రై చేసిన, బెటర్ కాలేజ్ కోసం, నాకు సెకండ్ రౌండ్లో కొత్త కాలేజ్ అలాట్ కాలేదు, అప్పుడు నా ఫస్ట్ రౌండ్ కాలేజ్ ఉంటుందా సార్ అంటే ఉంటుంది. ఓకే, నాట్ అలాటెడ్ న్యూ కాలేజ్, నీకు కొత్త కాలేజ్ రాకుంటే నీకు మళ్ళీ ఎస్ఎంఎస్ ఏమని వస్తుంది అంటే ఓల్డ్ కాలేజ్ అలాట్ అయినట్లు మెసేజ్ వస్తుంది, నీ ఓల్డ్ కాలేజ్ సీట్ ఎక్కడికి పోదు. ఓకేనా, కొత్త కాలేజ్ రాకుంటే నీకు ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చింది, రౌండ్ 2లో ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చింది, రౌండ్ 2లో కొత్త కాలేజ్ కోసం ట్రై చేసినావు, ఏది రాకుంటే నీకు రౌండ్ 1 కాలేజ్ ఉంటుంది. ఒకవేళ కొత్త కాలేజ్ వచ్చింది అనుకో అప్పుడు రౌండ్ 1 కాలేజ్ పోతుంది, నువ్వు మళ్ళీ అడిగినా ఇయ్యరు అది, ఎందుకంటే ఆల్రెడీ కొత్త కాలేజ్ అలాట్ అయి ఉంటుంది కదా సెకండ్ రౌండ్లో. ఇదనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్, ఆఫ్టర్ అలాట్మెంట్ యువర్ బీటెక్ జర్నీ విల్ స్టార్ట్. అంటే ఇక కాలేజీలో సీట్ అలాట్ అయింది, మీరు హ్యాపీ ఉన్నారు లేదా అడ్జస్ట్ అయ్యిండ్రు అనుకోండి, ఇక మీరు బీటెక్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా కొన్ని సీట్స్ మిగిలిపోతాయి, ఇంకా కొన్ని కాలేజీలు మిగిలిపోతాయి అనమాట. దానికి స్పాట్ కౌన్సిలింగ్ అని పెడతారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో నాట్ క్వాలిఫైడ్, జస్ట్ వెబ్సైట్ రాసేసాలు వాళ్ళకు కూడా సీట్లు ఇస్తారనమాట. డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా సీట్స్ ఇస్తారు ఇక్కడ స్పాట్ కౌన్సిలింగ్లో. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, నీకు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు కదా నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అది అని. ఆ స్టెప్స్, ర్యాంక్ వర్సెస్ కాలేజు, బ్రాంచెస్ ఏంటి, టాప్ కాలేజ్ లిస్ట్ ఏంటి, ఇవన్నీ మన ఛానల్ తరపున ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది మన ఛానల్. వెబ్సైట్ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్, ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి వీడియో చూడండి, మనకు క్లియర్గా అర్థమవుతుంది. డౌట్స్ని బట్టి నేను వీడియో చేస్తాను. ఓకే, ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్. అండ్ కాలేజ్ లిస్ట్ కూడా నేను మీకు అందించబోతున్నా, అది ఇక్కడ క్లియర్గా రాసి నేను చదివి చూపిస్తాను. క్లియర్గా తెలంగాణలోని అన్ని కాలేజీలు చదువుతూ చెప్తా, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఎందుకు అనేది కూడా రీజన్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.